మాట్లాడడానికి వచ్చినటువంటి ముందుగా మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారికి సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. కోర్టులో ప్రభుత్వం ఫీజు చెల్లించకపోతే విద్యార్థుల ద్వారానే వసూలు చేయాలనేటటువంటి పద్ధతిలో కోర్టు చెప్పడం అనేది శోచనీయం. ఇంజనీరింగ్ కాలేజీలు ఇతర ప్రైవేట్ కాలేజీలంతా కూడా విద్యను వ్యాపారంగా మార్చి అత్యధిక ఫీజులు వసూలు చేస్తూ కొనసాగిస్తున్నాయి. అట్లాగే ప్రభుత్వం పేద విద్యార్థులకంతా కూడా ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తూ చదివిస్తామని ఉత్తర్వులు జారీ చేసింది. దాంట్లో భాగంగానే విద్యార్థులంతా కూడా ఆ కాలేజెస్లో చేరి చదువుతున్నారు. ఇప్పుడు ఫీజులు ప్రభుత్వం చెల్లించలేదని పేరుతో సర్టిఫికెట్ ఇవ్వకుండా అడ్డుకోవడం, అట్లాగే కోర్టు కూడా విద్యార్థుల ద్వారా చెల్లించి మళ్ళీ తర్వాత ప్రభుత్వం చెల్లించినప్పుడు విద్యార్థులకు చెల్లించాలనేటటువంటి పద్ధతుల్లో తీర్పు ఇవ్వడం అనేది సరైనటువంటిది కాదని చెప్పి భావిస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే ఈ ఫీజు రియంబర్స్మెంట్స్ అంతా కూడా చెల్లించాలి. దాదాపు 8,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. వీటిని ఈ బడ్జెట్లో కూడా నిధులు కేటాయింపులు సరిగ్గా చేయలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు కేటాయించాలని చెప్పి సీఎం పార్టీలో డిమాండ్ చేస్తుంది. అట్లాగే నిరుద్యోగుల జేఈసీ ఆధ్వర్యంలో అట్లాగే టీఓఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని చెప్పి ఆందోళన పోరాటాలు ఉద్యమాలు చేస్తుంది. ప్రభుత్వం అరెస్టులు చేసి ఉద్యమాన్ని అణచివేయచ్చని చెప్పి భావిస్తున్నది. మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోనే భర్తీ చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. నోటిఫికేషన్స్ వస్తాయి, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారని చెప్పి నిరుద్యోగులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భాన ఇప్పటికీ నోటిఫికేషన్లు వేయడం లేదు. అందుకే నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైనా జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలి, ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేయాలి. రేపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం రోజు నోటిఫికేషన్స్ వెంటనే విడుదల చేయాలని చెప్పి సీపీఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా జరగకపోతే వాటి మీద ఆందోళన కార్యక్రమానికి కోరుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నాం. అట్లాగే ఇటీవల ఈరోజు పత్రికల్లో చూస్తూ కేంద్ర ప్రభుత్వం 4 రోజులు ఎన్నికలు ఉన్నాయని పేరుతో 4 రోజులు వాయిదా వేస్తున్నది. ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భాల్లో అక్కడ ప్రజల్లో వ్యతిరేకత వచ్చి బీజేపీని ఓడిస్తారనేటటువంటి పేరుతో ఇప్పుడు ఇంకొక 4 రోజులు ఎన్నికలు అయిపోయేంత వరకు ఈ చట్టాన్ని అమలు చేసేటటువంటి వాయిదా వేసింది. ఉపాధి హామీ చట్టాన్ని సవరించి 40% నిధులు రాష్ట్రాలే భరించాలనే ఒక ముఖ్యమైన అంశాన్ని అందులో పెట్టారు. దానివల్ల ఉపాధి హామీ చట్టమే నిర్వీర్యమవుతుంది. రాష్ట్రాలు నిధులు లేక అమలు జరపవు. అట్లాగే వాళ్ళ వేతనాలు పెంచాలనే డిమాండ్ కానీ, పరిదినాలు పెంచాలనే విషయం కానీ, సౌకర్యాలు కల్పించాలనే విషయాల మీద ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ వాటిని అంతా ఎత్తివేసే ప్రయత్నం చేస్తుంది. 4 రోజులు వాయిదా వేయడం కాదు, గతంలో ఉన్న చట్టాన్ని పునరుద్ధరించి అట్లాగే సంవత్సరంలో 200 రోజులు పని, రోజుకు 800 కూలీ ఇస్తూ 90% నిధులు కేంద్ర ప్రభుత్వం భరించేటట్టుగా ఆ గతంలో ఉన్నటువంటి చట్టాన్ని అట్లాగే ఈ పరిధినాలు పెంచేటటువంటి సవరించి ఆ రకంగా అమలు చేయాలని చెప్పి సీపీఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. అట్లాగే ఇటీవల సుప్రీంకోర్టు దళిత క్రిస్టియన్లకు ఎస్సీగా వర్తించదు అనేటటువంటి పద్ధతిలో కోర్టు ఇచ్చింది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఎవరికి నచ్చినటువంటి మతాన్ని నమ్మొచ్చు, దేవుడిని నమ్మొచ్చు అని చెప్పి వాళ్ళ విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ ఉంది. ఏ మతాన్నైనా
తనకి నచ్చినటువంటి మతంలో ఉండొచ్చు, ఏ మతాన్ని నమ్మకుండా ఏ దేవుడిని నమ్మకుండా కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి కోర్టు తీర్పు వల్ల ఆ మత స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. అట్లాగే మతాన్ని స్వీకరించినటువంటి వాళ్ళ హక్కుల కూడా ఇది భంగం కలుగుతుంది. అట్లాగే ఈ దేశంలో మతం మార్చుకోవడం సాధ్యమవుతుంది, కానీ కులం మార్చుకోవడం సాధ్యం కాదు. వాళ్ళనో మాదిగానో బ్రాహ్మణ కుటుంబానికి మారుతానంటే ఈ సమాజం అనుమతించదు, ఆ రకంగా పరిగణించదు. ఏ మతం మారినా సరే ఆ కుల వివక్ష, దాడులు, అత్యాచారాలు ఇవన్నీ కొనసాగుతాయి, అంతాంతరం కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో ఆ కోర్టించినటువంటి తీర్పుని పునఃపరిశీలించాలని చెప్పి, అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా సరైనటువంటి పద్ధతుల్లో ఈ విషయం పట్ల స్పందించాలని చెప్పి సీఎం గారు ఆ కోర్టు. అట్లాగే ఇటీవల మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళకు వెళ్ళి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో అక్కడికి వెళ్ళి కేరళ ప్రభుత్వం మీద, అట్లాగే ఇక్కడ తెలంగాణలో అమలు జరుగుతున్నటువంటి పథకాల మీద బోగస్ ప్రచారం చేసి వచ్చారు. వాస్తవాలని కాకుండా అవాస్తవాల్ని అక్కడ ప్రచారం చేశారు. ఈ రకమైనటువంటి పద్ధతులు చెప్తే అది బోగస్ ముఖ్యమంత్రి అవుతాడు తప్ప వాస్తవాలు చెప్పేటటువంటి కూడా. ఈ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు ఇక్కడ అమలు జరగడం లేదు. మహిళలకు 2,500 ఇస్తామన్నది అమలు జరగడం లేదు ఇప్పటి వరకు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నటువంటి హామీ అమలు జరగలేదు. కౌలు రైతులకు 15,000 చొప్పున ఇస్తామన్నటువంటిది అమలు జరగడం లేదు. కళ్యాణ లక్ష్మి వాళ్ళకు 1 తులం బంగారం ఇస్తామన్నటువంటిది అమలు జరగడం లేదు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నటువంటి హామీ ఇప్పటివరకు అమలు జరగలేదు. ఇల్లు లేనటువంటి పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేస్తామన్నటువంటి హామీ కూడా అమలు జరగలేదు. అలాగే ఉపాధి హామీ చట్టాన్ని పట్టణ ప్రాంతాల్లో కూడా అమలు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు, అది కూడా అమలు జరగలేదు. ఎస్సీ ఎస్టీలకు 12 లక్షల చొప్పున కేసీఆర్ దళిత బంధు 10 లక్షలు అన్నాడు, 12 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ ఊసే ఎత్తడం. మరి ఈ రకమైనటువంటివన్నీ కూడా ఇక్కడ ఏవి అమలు చేయకూడదే. కేరళకి వెళ్ళి 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం, అక్కడ యూడిఎఫ్ అధికారంలో వస్తే తెలంగాణలో అమలు తగ్గినట్టుగానే అమలు చేస్తామని చెప్పి బోగస్ ప్రచారాన్ని చేసి రావడం అనేది జరిగింది. ఆ రకంగా ఇక్కడ తెలంగాణ ప్రజలను మోసగించవచ్చేమో, కానీ అక్కడ ఉండేటటువంటి కేరళ ప్రజలను మోసగించడం సాధ్యం కాదని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నాం. అట్లాగే అక్కడ ఉండేటటువంటి ముఖ్యమంత్రి మీద కూడా అవాకులు మాట్లాడించారు. కేరళ ముఖ్యమంత్రి విజయన్ మీద, అట్లాగే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉంది, కేరళ కంటే కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి పద్ధతిలో మాట్లాడించారు. కేరళ అమలు చేస్తున్నటువంటి విషయాలు ఏది ఇక్కడ అమలు జరగడం లేదు. ఈ దేశంలోనే కడు పేదలు లేదు అని ప్రకటించినటువంటి రాష్ట్రం ఒకే ఒక రాష్ట్రం, అది కేరళ. అంటే కడు పేదలు లేదు అని ప్రకటించినటువంటి రాష్ట్రం దేశంలోనే లేదు. కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో లేదు, బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో కూడా లేదు. కానీ కేరళలో ఎన్డీఏ ప్రభుత్వం, అక్కడ సిపిఎం ఇతర కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం అక్కడ కడు పేదరికాన్ని నిర్మూలించి, ఇది చిన్న విషయం కాదు. అట్లాగే అక్కడ 100% అక్షరాస్యతం, ఇక్కడ మన దగ్గర 76% కూడా లేదు. 100% అక్షరాస్యత సాధించినటువంటి రాష్ట్రం, దాంట్లో ఎన్డీఏ పాత్ర. అక్కడ పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పని అమలు జరుగుతుంది. ఇక్కడ హామీ ఇచ్చారు కానీ అమలు జరగడం లేదు. అక్కడ వైద్యం ఉచితంగా ఉంది పూర్తిగా, ఇక్కడ వైద్యం వ్యాపారంగా ఉంది. ఇక్కడ విద్య కూడా పూర్తిగా వ్యాపారం ఉంది. 80% అంతా కూడా పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళల్లో కాలేజీల్లో చదువుతున్నారు. దోచుకుంటున్నారు ప్రైవేట్ యజమాని మాత్రం, దానికి అనుమతిస్తుంది ఇక్కడ ప్రభుత్వం. అక్కడ విద్యారంగం అంతా కూడా ఉచితంగా ఉంది. అతి తక్కువ మంది ప్రైవేట్ స్కూళ్ళలో ఉంటున్నారు, అతి తక్కువ మంది ప్రైవేట్ వైద్యశాలలో. విద్య ఉచితంగా, వైద్యం ఉచితంగా, పేదరికం లేనటువంటి రాష్ట్రంగా, 100% అక్షరాస్యత ఉన్నటువంటి రాష్ట్రంగా, పేదవాళ్లకు
వృద్ధులకు పెన్షన్లు అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం. అట్లాగే అక్కడ లౌకిక భావాలు కొనసాగుతున్నటువంటి దేవాలయాల్లో ఎస్సీలకు బీసీలకు కూడా రిజర్వేషన్స్ అమలు చేసి పూజాలుగా నియమిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం దేశంలో కేరళ రాష్ట్రం. సామాజిక అసమానత నిర్మూలించడంలో ముందున్నట్టు, స్త్రీల హక్కుల కోసం నిలబడుతున్న దాంట్లో అది ముందు. మహిళలకు ఉండేటటువంటి అసమానతలు, వాళ్ళ మీద కొనసాగుతున్నటువంటి దాడులు, దౌర్జన్యాలు, హక్కుల డిమాండ్లను వ్యతిరేకించి మహిళల హక్కుల కోసం నిలబడుతున్నటువంటి రాష్ట్రంలో దేశంలోనే ముందు. అట్లాగే మొత్తం కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారులు, భూస్వాములంతా కూడా దేశవ్యాప్తంగా సామాన్యమైనటువంటి ప్రజల్ని, స్థానిక వర్గాల్ని దోచుకుని లక్షల కోట్లు సంపాదిస్తున్నటువంటి దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి రాష్ట్రాల్లో కేరళ రాష్ట్రం దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాడేటటువంటి రాష్ట్రంగా దేశానికి ఆదర్శంగా ఉంది. అలాంటి రాష్ట్రానికి వెళ్ళి కనీసం ఆ రాష్ట్రానికి పోలిక కూడా సరిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అక్కడ ముఖ్యమంత్రికి ఇక్కడ ముఖ్యమంత్రికి పోల్చుకోవడమే అవమానకరమైనటువంటి విషయంగా భావిస్తారు అక్కడి ప్రజలు, కానీ దేశ ప్రజలు. ఇలాంటి బోగస్ ముఖ్యమంత్రి కాదు అక్కడ ఉన్నది. ఏదైతే వాగ్దానం చేశాడో ప్రజలకు అమలు చేసేటటువంటి ముఖ్యమంత్రి. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం. అందుకని ఆరోపణలో తప్పుడు ప్రచారాన్ని, బోగస్ ప్రచారాన్ని చేసినటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యానాలు కాకుండా ఇతరులు, ప్రజాస్వామ్యవాదులు, లెఫ్ట్ పార్టీలను కూడా ఖండిస్తుంటే ఇప్పటికైనా వాస్తవాన్ని మాట్లాడేటటువంటి పద్ధతుల్లో, గౌరవాన్ని నిలబెట్టుకునేటటువంటి పద్ధతుల్లో ముఖ్యమంత్రి వ్యవహరించాలని చెప్పి సూచిస్తున్నాం. ఒకవేళ ఇదే పద్ధతికి అనుసరిస్తే ఇక్కడ ప్రజలకు హక్కులు అమలు చేయకుండా, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, అమలు చేసేమనేటటువంటి భ్రమను కలిగించేటటువంటి బోగస్ ప్రచారం చేసే కార్యక్రమాన్ని కోరుకుంటే ప్రభుత్వానికి తగిన గుణపాఠం ప్రజలు చెప్పాలని చెప్పి హెచ్చరిస్తున్నారు. అట్లాగే నిజామాబాద్ జిల్లాలో ఇటీవల జరిగినటువంటి వర్షాల వల్ల పసుపు పంట, మొక్కజొన్న పంట, ఇవన్నీ కూడా పంటలు తీవ్రంగా నష్టపోయి వడ్లు కూడా రాలిపోయినాయి. అట్లాగే వీటికి సంబంధించినటువంటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పాత చట్టాన్ని కొనసాగించాలి, కొత్త చట్టాన్ని రద్దు చేయాలని మే 15వ తారీఖు దేశవ్యాప్తంగా ఉపాధి కూలీల సమ్మె నిర్వహించి గ్రామ పంచాయతీ ఎదుట నిబంధన కార్యక్రమాన్ని తీసుకున్నాం. దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మిక, గ్రామీణ కార్మికుల ఐక్య వేదిక ఈ పిలిపించింది. యాసవిలో గతంలో సమ్మర్ అలవెన్స్ ఉండేది, ఇప్పుడు లేదు. అలాగే 2 కోట్ల ఆదాయం పెట్టారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. దీనివల్ల చాలా నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి ఉపాధి హామీని 200 రోజులు పెంచాలి, 600 రూపాయలు వేతనం ఇవ్వాలి, సమ్మర్ అలవెన్స్ ఇవ్వాలి, మేట్లకి అలాగే వాచర్లకి 5 రూపాయల చొప్పున ప్రతి కూలీలకు అందజేయాలని మే 15వ తారీఖున ఈ విజయం జరుగుతుంది. రెండవది, ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చాలా బాధ్యతమైనటువంటి అనాగరిక పద్ధతిలో దాడులు చేస్తూ ఉన్నారు. అంతర్జాతీయ చట్టాలని గౌరవించుకోలేదు, ఐక్యరాజ్య సమితిని పరిగణలోకి తీసుకోలేదు. ప్రపంచ దేశాలను ముక్త కంఠంతో ఒక స్వతంత్ర దేశం మీద మరో దేశాలు దాడి చేయడం అంతర్జాతీయ న్యాయ సూత్రాలకి విరుద్ధమని ఎంత చెప్పుకుంటున్నా అమెరికా, ట్రంప్ ఈ పని చేస్తూ ఉన్నారు. దురదృష్టకరం ఏంటంటే ఒకప్పుడు ప్రపంచానికి అలింగత్వానికి నాయకత్వం వహిస్తూ అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని అన్ని వేదికల మీద చాటి చెప్పినటువంటి భారతదేశం మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో ట్రంప్కి, నెతన్యాహుకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాము, ఒక దేశ అధ్యక్షుడిని చంపితే ఇది దుర్మార్గం ఖండించలేమా? లేదు, ఒక అంతర్జాతీయ కోర్టు క్రిమినల్గా, అంతర్జాతీయ నేరస్తులుగా జడ్జిమెంట్ ఇచ్చున్నారు నెతన్యాహు మీద. అతను మోడీ గారు కలుసుకొని కౌగలించుకొని సన్మానం చేయించుకున్న పరిస్థితి. కాబట్టి
భారతదేశం తక్షణం ఈ యుద్ధ దాడులను ఖండించాలి. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మీద చేస్తున్న దాడి యుద్ధం చట్టవిరుద్ధమైంది, అంతర్జాతీయ న్యాయస్థానాలకు వ్యతిరేకమైంది. ఇది ఎవరు అంగీకరించడం, భారతదేశం ఖండిస్తుంది అని నిర్మోహమాటంగా ప్రభుత్వం ప్రకటించాలి. రెండోది, యుద్ధం వల్ల గ్యాస్ కొరత వచ్చింది, డీజిల్ కొరత వచ్చింది. ఇప్పుడు గ్యాస్ 60 రూపాయలు పెంచారు, కమర్షియల్ గ్యాస్ ఇప్పుడు 200 రూపాయల పైగా పెంచారు. దీనితో పాటు ప్రతి నిత్యావసర వస్తువు పామాయిల్ కానీ సన్ఫ్లవర్ కానీ 150 నుంచి 250 రూపాయలకు హోల్సేల్ ధరలో అమ్ముతుంది. హోటల్స్ 30% హోటల్స్ పొందాయి. లక్షల మందికి ఉపాధి కోల్పోయారు. అలానే రోడ్ల మీద పట్టణాల్లో గ్రామాల్లో అమ్మేటటువంటి తోపుడు పనులన్నీ ఆగిపోయినాయి గ్యాస్ పట్టుకోవాలి. మేము చెప్పేది ఏమిటంటే యుద్ధం జరుగుతున్నప్పుడు దాని మూల్యాన్ని మేమెందుకు భరించాలి, మేమెందుకు మా మీద భారాలు వేయాలి. కాబట్టి పెంచిన గ్యాస్ రేట్లు తక్షణం తగ్గించాలి. అలాగనే కార్పొరేట్ల మీద, ధనవంతుల మీద పన్నులు వేయాలి తప్ప ప్రజల మీద భారాలు మోపొద్దు. కాబట్టి ప్రజలకి ఒక సిలిండర్ ఉన్నటువంటి వాళ్ళకి గ్యాస్ నెల రోజులుగా గ్యాస్ రావడం లేదు. అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు 2000 నుంచి 6000 రూపాయలు పెట్టి గ్యాస్ కొనలేక షాపులను మూసేస్తా ఉన్నారు. కాబట్టి తక్షణం బీజేపీ ప్రభుత్వం యుద్ధాన్ని ఖండించాలి, యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేయాలి. దానితో పాటు పెరుగుతున్నటువంటి భారాలను ప్రజల మీద వేయొద్దు, ప్రభుత్వమే మరింతగా ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలి. మూడోది, మన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం. మరి భూములు పంచకుండా అభివృద్ధి ఎట్లా సాధిస్తాం? తెలంగాణలో కానీ దేశంలో కానీ సుమారు 7 కోట్ల ఎకరాల భూమి పేదలకు పంచడానికి అనుకూలంగా ఉంది. కానీ బీజేపీ ప్రభుత్వాలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ఒక కేరళ ప్రభుత్వం తప్ప ఎవరికి భూములు పంచడం కానీ భూములకు హక్కులు ఇవ్వడం కానీ చేయడం లేదు. కానీ తక్షణం భూ పంపిణీ చేపట్టాలి. ధనవంతులు అన్యాక్రాంతమైనటువంటి భూములు పేదలకి అందజేయాలి అని మేము కోరుతా ఉన్నాము. ఇక చివరిగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు జరపాలి. ఇప్పటికీ మొత్తం ప్రభుత్వ రంగం అంతా కూడా రిజర్వేషన్ అయిపోయింది. ఎక్కడ ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. రిజర్వేషన్లు అమలు జరపాలి అని కూడా దళిత సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, గిరిజన సంఘాలు, సామాజిక సంఘాల ఆధ్వర్యంలో రేపు అంబేద్కర్ జయంతి 14వ తారీఖు సందర్భంగా దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలి, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలు జరపాలి, హిందుత్వాన్ని ఓడించాలి అన్నటువంటి నినాదాలతో మొత్తం దేశవ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా జిల్లా కేంద్రాల్లో సభలు, సమావేశాలు నిర్వహించడం, దాని కొనసాగింపుగా ఒక పెద్ద భారీ స్థాయి కార్యక్రమాన్ని కూడా మేము తీసుకుంటున్నాం. ఇంతకుముందే మా నాయకుడు వెస్లీ గారు చెప్పినట్టు కోర్టులు కూడా సామాజిక తరగతులకి వ్యతిరేకమైనటువంటి తీర్పులు ఇవ్వడం ఒక ఆనవాయితీగా మారింది. కోర్టులను ఆలోచించాలి, ఇది అభ్యంతరకరమైనటువంటి తీర్పులు